ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ నిర్మాణంలో కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. 2009 ఎన్నికల ముందు ఒక ప్రాజెక్టుకు 4 జిల్లాల్లో కొబ్బరికాయలు కొట్టి 4 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు. 4 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయడం పక్కన పెడితే 8 ఏళ్లు ప్రాజెక్టుకు కనీసం అనుమతులు కూడా తీసుకురాలేదని, 2328 కోట్లు సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద పనులు చేయకుండా అడ్వాన్స్ ఇచ్చి అవినీతికి పాల్పడ్డది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు కల్పతరువు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. శనివారం కాళేశ్వరం ప్రాజెక్టుపై హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరవుతామన్నారు. మేం భయపడుతున్నామని రేవంత్ రెడ్డికి ఎవరు చెప్పారు? కమిషన్ ముందు హాజరై వాస్తవాలను ఉంచుతాం. కాళేశ్వరంపై కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని పటాపంచలు చేస్తామని అన్నారు. రంగారెడ్డి 4 జిల్లాల్లో కొబ్బరికాయ కొట్టి 4 ఏళ్లలో ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం, 4 ఏళ్లలో నీళ్లు ఇస్తామని చెప్పి ఆ రోజు పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ప్రచారం చేసింది. సరే, 4 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయడం అటుంచండి, కనీసం 4 ఏళ్లలో ప్రాజెక్టుకు అనుమతులు కూడా తేలే. 4 ఏళ్ళు ఇచ్చిపెట్టండి, 8 ఏళ్ళు ఆలే అధికారంలో. 2007 to 14 కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పుడు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉన్నాడు, ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నాడు, ఇదే శ్రీధర్ బాబు మంత్రిగా ఉన్నాడు. కానీ వీళ్ళెవ్వరూ పట్టించుకోలే. 8 ఏళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టుకు అసలు అనుమతులు కూడా సాధించినటువంటి పరిస్థితి. తమ్మిడిహట్టి దగ్గర ఎక్కడైతే బ్యారేజ్ కడతామన్నారో దానికి మహారాష్ట్రతో అగ్రిమెంట్ చేయలేదు, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేయలేదు. అసలు అక్కడ ఒప్పుకోకుండా ఎక్కడైతే నిజంగా బ్యారేజ్ ఉందో ఆ బ్యారేజీ నిర్మాణం స్టార్ట్ చేయకుండా ఎక్కడెక్కడో పోయి టనళ్లు కాలువలు తవ్వే ప్రయత్నం చేసిండ్రు. అసలు హెడ్ దగ్గర పని స్టార్ట్ చేయలేదు. అదేవిధంగా ఇది కాగ్ రిపోర్ట్. ఆ రోజు కాగ్ ఏం చెప్పిందో కూడా మనం చూస్తే substantial funds given as mobilization advance were blocked with the contractors as recovery thereof could not be affected